కష్టపడి సంపాదించుకున్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రాబందులా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్ ఇప్పుడు ఫార్మా కంపెనీలపై ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తమకు సమయం వస్తుందని, అప్పుడు తామేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా, ఇక్కడ పెడతా, దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డారు. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, తమ చాతగాని తనాన్ని 9 నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారులకు జరిగిన పరాభవానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే. నీ పదవి కూడా 5 ఏళ్ళే. అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఎల్లుండే తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు, నువ్వేమి రాజువు కాదు, నువ్వేమి పెద్ద నియంతవు కాదు. నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిండ్రు, చాలామంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఒకటి మాత్రం పక్కా, పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా, నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. బాగా ఉన్నది ఏదో కుట్ర అని చెప్పాలి, ఏందో జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి. మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు. సరే, రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు, మేము చూసుకుంటాం. ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు, మేమేం వదిలిపెట్టాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఈ 21 మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఉసురు నీకు నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది. ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్లో గెలిచినవో, ఏ పేద ప్రజలకైతే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో, ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు, తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది. సంగారెడ్డి రైతులైనా సరే, నాల్కల్ రైతులైనా సరే, కొడంగల్ రైతులైనా సరే, ధైర్యంగా ఉండండి. మీకు బీఆర్ఎస్ ఉన్నది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది, న్యాయంగా రావాల్సింది పిచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం.